నేటి రాశి ఫలాలు ధనస్సు రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా సాగుతాయి. బంధుమిత్రులతో గృహమున విందు వినోదాది కార్యక్రమాలలో నిర్వహిస్తారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అన్నింటా విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక ధనుసు రాశి వారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక సంతాన సంబంధమైన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మిత్రుల సహకారాన్ని కూడా పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి కుటుంబ గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ధనుసు రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయాలనేవి లభిస్తాయి మరియు విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారి యొక్క అంచనాలు ఫలించే సమయంగా చెప్పవచ్చు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. ఇక ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. వారి యొక్క ప్రశంసలను పొందుతారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నలుగురిలో మీ గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో తగిన పెట్టుబడులను ఈరోజు పొందగలుగుతారు మరియు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో ఉన్న అడ్డంకులను తొలగించుకోగలుగుతారు. ఇక కళాకారులకు క్రీడాకారులకు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ఐటీ నిపుణులకు నూతన ప్రాజెక్టులు లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ నాయకులకు జనాకర్షణ అనేది పెరుగుతుంది. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ సంబంధాల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు విద్యార్థులకు వారి విద్యా విషయంలో ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలు ఆలోచించి నిర్ణయాలు చేయడం ద్వారా ఈరోజు లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. ఈరోజు నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.